దావీదు కీర్తనలో దావీదు గారు చెప్పిన మాటలు వింటే నిజంగాను వాక్యం నిజంగా అది వినాలంటే నిజంగా ఎంతైనా నేర్చుకోవాలి. నా పాదములకు నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రావునకు వెలుగే ఉన్నది. అంటే దేవుడు వాక్యమే ఉన్నది. ఆది యందు వాక్యముండును, వాక్యం దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వాక్యం అంటే అక్షరాలతో చెప్పబడినవి, అంతే రూపం కాదు. అంటే ఈ అక్షరంలోనే దేవుని గురించి మనం తెలుసుకుంటాం. ఎంతోమంది ప్రవక్తలు తెచ్చినవి, ఎంతోమంది దేవుని దర్శనం వల్ల బయటకు వచ్చింది. దేవుడు మాటలే వాక్యం. వాక్యం ఏదో పాటల్లా పాడేసి చాలామంది పాటలు వేస్తుంటారు. నేను దేవుడిని నమ్మని పాటలు అని, అది సరదాగా సాతాను కూడా ఈ పాటలు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంటారు. దానికి భరతనాట్యం కావాలి, అది కాదు అక్కడ. అలా వాక్యం కూడా ఏదో మనసు పెట్టుకొని చదివేస్తుంటారు. నేను రోజుకు 4 అధ్యాయాలు చదివాను కదా అని. ఒక్క వాక్యం చదువు. హృదయ శుద్ధి వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసుదురు. హృదయ శుద్ధీకారంగాను మనసు అంత మనం కూడా పరిశుద్ధంగా ఉండి బైబిల్ యందు ఆలోచన పెట్టి ప్రార్థన, యేసుప్రభువు సిలువ వైపు, ఆయన వైపే, ఆయన రక్తం వైపు, రియల్గా ఆయన వైపే ఎటువటుగా మన తలంపు లేకుండా ఉండి ప్రార్థన చేయాలి. ఒక్క వాక్యం చదివినా చాలు. బైబిల్ అంతా చదివితే కాదు. చాలామంది చర్చిల్లో ఆదికాండం చదవయ్య అంటే ఆప్యాకాండం గురించి చెప్తాడు. అది ఇక్కడ ఏంటంటే రకరకాలుగా అయిపోయాయి. అంటే వాడు బైబిల్ వాక్యం వైపు మైండ్ పెట్టలేదు, ఏవేవో వైపు మైండ్ పెట్టారు. అందుకే హృదయపూర్వకంగా మనస్పూర్వకంగాను దేవునిని ఆరాధించాలి. నన్ను ఆరాధించిన వాళ్ళు ఆత్మతోనూ శక్తిముతోనూ ఆరాధించలేను అన్నాడు దేవుడు. ఇక్కడ ఆత్మతోనూ చాలా పరిశుద్ధంగా జీవించాలి, చిన్న విషయం కాదు. ఇక్కడ నా వాక్యం మీరు మీ నెత్తికి బాప్స్యంగాను చేతికి కంకణంగాను ఇక్కడ కట్టుకున్నట్లుగా మీరు ప్రతి క్షణము దాన్ని ధ్యానించాలి అని చెప్పాడు. ఇక్కడ వాక్యం మీరు గమనించారో లేదో, వాక్యం ఏంటంటే వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడే ఉండును. దేవుడు ఎలా ఉన్నాడని ఎలాగ ఉన్నాడని రూపం లేదని ఇచ్చాడు కదా, ఆ వాక్యమే. అందుకు ప్రతిక్షణం వాక్యాన్ని ధ్యానించుతూ పడుకున్నప్పుడు, నిద్రలో ఉండేటప్పుడు, మామూలుగా ఉండేటప్పుడు, ప్రతిక్షణం కూడా ఎక్కువ టైం. అందుకే మీరు దేవునితో పాటు లేవలసిన వారైతే పైనున్న వాటిని వెతకడి అని ఉంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకడి. మీరు దేవునితో పాటు లేవవలసిన వారైతే పైనున్న వాటినే వెతకడి. భూ సంబంధమైన వాటి మీద మీ మనసుని పెట్టకడి అని కొలసీలు రాసిన అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఉన్నది. పైనున్న వాటిని వెతకాలి, ఈ భూమి మీద ఉన్న వాటిని కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వాక్యాన్ని బాప్స్యంగాను చేతికి కంకణంగాను కట్టుకోమన్నాడు. అంటే మీరు తెలుసో లేదు, కంకణము బాప్స్యం అంటే ఏంటంటే, పెళ్ళి ఎవరైనా నిర్ణయించుకున్నప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు పెడతారు, 2 వారాలు. ఈ లోపు బాప్స్యం కట్టుకోవాలి చేతికి. అదే మావిడకి ఏదైనా ఎందుకు కడతారంటే, ఇది పెళ్ళి అయ్యి కంకణం కట్టుకోవడం అంటారు దాన్ని. పెళ్ళి అయ్యే వరకు కూడాను ఆ జ్ఞాపకం, ప్రతిక్షణం జ్ఞాపకం వేసుకోవడం అనమాట. ఈ సామాన్ తేవాలి, అది తేవాలి, శతుమనం తయారు చేయాలి, బంగారం తేవాలి, పెళ్లి సామాన్లు ఉండాలి. పెళ్లి కుదిరింది డేట్ పెట్టాం కాబట్టి అది చూస్తున్నప్పుడల్లా గుర్తు వస్తుంది. ఆ సామాన్ తేవాలి, అది చూసినప్పుడల్లా పెళ్లి గుర్తు చేస్తుంటుంది. ఆ చేతికి కట్టిన బాప్స్యం, కంకణం అంటారు దాన్ని. ఈ చేతికి కడతారా బాప్స్యం అంటే, ఇన్ని పెళ్ళి అవుతున్నప్పుడు జీలకర్ర బెల్లం అన్నీ పెట్టేసి ఇక్కడ బాప్స్యం ఇలా కడతారు. జీలకర్ర బెల్లం ఇవన్నీ ఎందుకు అవి పెడతారంటే, తీపి ఆగర అన్ని విధాలుగా ఉండి, అంటే మనస్తత్వం కూడా అన్ని విధాలుగా ఉండాలి, ఒకే విధంగా ఉండకూడదు అని. తీపి ఆగర అన్ని విధాలుగా ఉండాలి. తరువాత అవి పెట్టుకుని వెంటనే బాప్స్యం. ఇటు రెండో మయ్యండి ఏం పెట్టకుండా, నా ఎదరిగే అమ్మాయి ఉన్నది, నేను పెళ్లి చేసుకుంటున్నాను, ఇక నేను జీవిత భాగస్వామిని సర్వం విడిచిపెట్టాలి అని సిద్ధమై ఉండాలి. ఆ సిద్ధమై ఉండడానికే బాప్స్యం. అవి పెట్టుకుంటాడు, ఏదో ఆలోచిస్తాడు, ఏ ఊరు వెళ్ళిపోయి ఏం చేయాలి, పెళ్ళి ఎందుకు అవుతుంది, ఏంటి సంగతి, ఎందుకు పెడతారు ఈ అమ్మాయిని, ఇవన్నీ నాకు అవసరమా, ఉదయాన్ని నేను బయలుదేరేస్తాను, ఇది ఎటు మయ్యాన్ని పెట్టుకోను. అందుకే అలాంటి పెళ్ళి విడిపోయినవి ఎన్నో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే బాప్స్యం పెట్టారో అక్కడ పెండుకుంటుంది దగ్గర, ఇక్కడ వెంటనే వాడు పూర్తిగాను అమ్మాయి ఊసమే అయిపోయి, ఆయన ఒక జీవితం ఊసమే మయండు పెట్టుకుంటూ
ఆ వేళ నుంచి ఒక్కడు కాదు, ఇద్దరు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుణ్ణి మనం అంగీకరించామంటే ఆయన వాక్యాన్ని మన చేతులకి కంకణంగాను బాప్త్యంగాను పెట్టుకున్నప్పుడు మనం ఒక్కలం కాదు, మనతో పాటు దేవుడు ఉన్నాడు అని తెలుసుకుంటూ తప్పుడు పనులు కానీ, అబద్ధం కానీ, మాయలు కానీ, మంత్రాలు కానీ చేయడం ఆఫ్ చేయాలి. అదే బాప్తిసం కూడా అన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఆయన మందులు సీటు రాసిస్తారు, ఈ మందులు తీసుకురామని. ఆ మందుల సీటు మనకు రాసేటప్పుడు ఆ మందుల సీటు మనం చదువుతూ అలా చూస్తూ అలా ఉండిపోయి ఆ జోబులో ముక్కలు సీటు చిప్పుకొని మెడలో కట్టుకొని అక్కడెక్కడ కట్టుకుంటే మన జబ్బులు తగ్గుతాయా? తగ్గవు. ఆ మందుల సీటు పట్టుకెళ్ళి మందులు కొనాలి. మందులు కొనేసి తీసుకొచ్చి డాక్టర్ గారికి ఇవ్వాలి. మీరు చూడండి, నాకు జ్వరము దగ్గు అన్నీ వస్తాయన్నాయి కదా, మలేరియా టైఫాయిడ్ తెలియదు కదా, మీరు ఏదో మీకు తెలుసు కాబట్టి మీరు రాశారు. అందుకే డాక్టర్ రాసేటప్పుడు ఇది అలాగా అని మనము అడగకూడదు, ప్రశ్నలు వేయకూడదు. అందుకే డాక్టర్లు ఇప్పుడు కూడాను జబ్బు అన్నీ చెక్ చేసిన తర్వాత ఇలా రాసేస్తారు, చేతిలో పెడతారు పేపర్, అంతే. దేవునికి మనం ప్రార్థన చేయడం అంతే. దేవుడు ఏమి ఇస్తాడని ప్రశ్నలు వేయకూడదు. ఆయన ఇస్తాడా? దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా మంచిగా జరుగుతుందని తెలుసు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందని వెళ్ళాక ఇంకా 10 సార్లు ఆయన చెవులు పోయినట్టు ఎందుకు మనం చెప్పడం? మనం చెప్పి ఆయనకి శివుడు ఇచ్చేది, అలా చెప్పకూడదు. అందుకే డాక్టర్లు సైలెంట్గా ఉంటారు. ఆ చదువు అదే తీసుకురమ్మంటారు, ఆ రాసుకుని వచ్చి ఆ మెడికల్ తెచ్చేసి ఇచ్చేయాలి. అంతేగాని ఆ మెడికల్ బిల్లు పట్టుకోవడం, అలా జోబులు ఇంచుకోవడం, అలా మెడికల్ బిల్లు మన మెడలో కట్టుకుని జబ్బులు తగ్గుతాయా? కాదు. కానీ డాక్టర్కి ఇవ్వాలి. అప్పుడు డాక్టర్ చెప్తాడు, ఈ మందులు ఉదయం వెయ్యి, ఇది గ్యాస్ట్రిక్ పరగడుపుని, తర్వాత ఇది పెయిన్స్ రిలీఫ్, ఇది అన్ని 4 రకాలైన మందులు ఆయన రాసినప్పుడు ఈ 4 రకాల జలుబు తలలో పని కూడా తగ్గుతాయి ఆ మెడిసిన్ వేసినప్పుడు. అంతేగాని మెడిసిన్ వేయకున్నా ఆ మందుల సీట్ అలా 10 సార్లు చదువుకొని ఇక్కడికి మెడలో తాయితీలా కట్టుకొని చేతికి కాగితీలా కట్టుకొని చేస్తే మందుల సీటు పని చేయదు. ఆ మెడిసిన్ లోనికి వెళ్తేనే పనిచేస్తుంది. అలాగే దేవుని వాక్యం అనేది హృదయమందు ఉండినప్పుడే ఆ వాక్యం పనిచేస్తుంది. లేకపోతే ఆ వాక్యం అనేది పనిచేయదు. అందుకే ప్రతిక్షణం యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించిన వాడే ధన్యుడు, అట్టివాడు చెట్టు పక్కన నాటబడిన చెట్టు వలె ఏరు పక్కన చెట్టు నాటబడే చెట్టు వలె ఉండును అన్నాడు. ఏరు పక్కన అంటే నీరు పారుతుంటుంది, అక్కడ చెట్టు వేస్తారు. నీరు ఉంది కనుక అది ఎప్పుడు కూడా ఎండిపోదు, పచ్చగా ఉంటుంది. ఎన్ని చెట్లు ఎండిపోతాయి కొండల మీద, కానీ అది మాత్రం ఎండదు, పచ్చగా సిగిరిస్తూనే ఉంటుంది. అలాగే ఫలం ఇచ్చి అదే యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించిన వాడే ఏటి పక్కన నాటబడిన చెట్టు వలె తన జీవితకాలం అంతా ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అన్నాడు. నీరు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఫలాలు ఇస్తూనే ఉంటుంది. నువ్వు దేవుని వాక్యంలో నిజంగా నడుస్తుంటే నీ జీవితం ఫలిస్తుంది. కష్టాలు ఏమి ఉండవు. ఈరోజు కష్టాలు అన్నీ ఉన్నాయని మనం చెప్తున్న మనశ్శాంతి లేదంటే దేవుడు నమ్మలేదు, దేవుడు మనసే మనకు పెట్టలేదు. అక్కడికి వచ్చి చర్చిల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరే విత్తరని ఎదురు చూస్తారు చాలామంది, కానీ దేవుని మయ్యాండి పెట్టరు. దేవుని వైపు ఎప్పుడైతే మనం మయ్యాండి పెట్టి ఉన్నామో తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి డాక్టర్ ఇచ్చిన మెడికల్ బిల్లు మెడలో కట్టుకోవడం, ఆ పేపర్ని, మందులు తెచ్చే సీట్లని, తాయితులు పచ్చాలు చదవడం అన్నీ చేయడం కాదు. ఆయన చెప్పేది విని ఆ మెడిసిన్ వేసినప్పుడే మనకి పనిచేస్తుంది. అలాగే దేవుని వాక్యం విని నెమిరి వేసుకోవాలి. పశువులు వంట ఏదైనా తింటారు గడ్డి, కానీ తినేసి అలాగ ఉండిపోవు. తినేసిన తర్వాత ఇలాగ నమిరి వేస్తాయి, నవ్వులుతాయి. అంటే సగమట్టుకు కడుపులో తీసుకుంటే నమిరి వేసి మిగుతాయి. అప్పుడు వాటికి ఆకలి అది అరుగుతుంది, ఆహారం ఫుడ్ అరుగుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉంటాయి. అదే నమిరి వేసుకోవాలి. అలాగే వాక్యాన్ని విని మనం ప్రతిక్షణం ఆలోచించాలి, ఈ వాక్యం ఏంటి, ఎలాగా చెప్పారు, అయ్యగా దేనికి. అప్పుడు దేవుడు ఆత్మ ద్వారా మనకు బయలుపడుతుంది, అది నిజం జరుగుతుంది. వాక్యాన్ని ప్రతిక్షణం ధ్యానించిన వాడే ధన్యుడు. థ్యాంక్ యూ. ఈ వాక్యం చాలామందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.